ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్ ఫెయిల్ అవ్వడానికి మార్కెట్ ఓపెన్ అవ్వగానే డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు. అలా అవ్వకుండా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకునే ముందు ఒక్కసారి డే టైంలో కానీ 1 అవర్లో కానీ 15 మినిట్స్ హైయర్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఒక్కసారి అనాలిసిస్ చేసి ఎక్కడ కీ లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది తెలియాలంటే మార్కెట్ని రీడ్ చేయడం రావాలి మనకు. ఫస్ట్ ఆ మార్కెట్ రీడ్ చేయడం తెలిస్తే అసలు ఏం చెప్తుంది మనకు మార్కెట్, నెక్స్ట్ మూవ్ అప్ ఆర్ డౌన్ ఆర్ కన్సల్టేషన్, ఈ 3 థింగ్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం ఎనీ ట్రేడ్ ఈజీగా తీసుకోవచ్చు. ఒక సెటప్ ఉంది, అది స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఐసిటి స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే మనకు మార్కెట్ ఎవ్రీ టైం లిక్విడిటీ హంటింగ్ చేసుకుంటూ, లిక్విడిటీ హంటింగ్ అండ్ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాబ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఈరోజు వీడియోలో ఫస్ట్ మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్న తర్వాత, ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్. లిక్విడిటీ గ్రాబ్ చేసిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ మార్కెట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఆర్డర్ బ్లాక్తో వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అనేది తీసుకుంటుంది. సో ఇదంతా నేను ఇప్పుడు ఫస్ట్ వన్, సెకండ్ థింగ్ మార్కెట్ స్ట్రక్చర్ని ఎలా రీడ్ చేయాలి, సెకండ్ వన్ వచ్చేసి ఒక సెటప్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో ఎక్కడైనా సరే ఇంక్లూడింగ్ ఫారెక్స్ అయినా సరే ఈ సెటప్తో మనం ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. డైలీ 1 or 2 ట్రేడ్స్ మనకి ఈజీగా దొరుకుతాయి. ఏ మార్కెట్ అయినా ఈ సెటప్తో వెయిట్ ఫర్ దిస్ సెటప్స్, ఓన్లీ సెటప్ వచ్చినప్పుడు నువ్వు ఎంట్రీ, అదర్వైజ్ నో ఎంట్రీ. నేను చెప్పే ఈ కాన్సెప్ట్ మీరు సరిగ్గా వింటే డెఫినెట్గా మీకు 100% యూజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ విత్ ఎగ్జాంపుల్తో సహా మీకు చూపిస్తాను. సో వీడియో లేట్ అవ్వకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు మార్కెట్ అన్నది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. ఎగ్జాంపుల్, లో హైయర్ హై, హైయర్ లో, ఒక ఇంపల్స్ ఏర్పడిన తర్వాత మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అవుతుంది. ప్రీవియస్గా ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ లోని టచ్ చేయకుండా హైయర్ లో ఫామ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడైతే ఇంపల్స్ ఏర్పడిందో రీట్రేస్మెంట్ అయ్యి నెక్స్ట్ ఈ హైని బ్రేక్ చేసేసింది. ఓకే, దీన్నే బ్రేకప్ స్ట్రక్చర్ అంటారు, బ్రేకప్ స్ట్రక్చర్. ఓకే, మళ్ళీ ఈ బ్రేకప్ స్ట్రక్చర్ చేసిన తర్వాత ఈ హైని, ఈ హైయర్లోని ఈ హైయర్ హైని మనం ప్రయారిటీ చూసుకోవాలి. మనం ఫస్ట్ ఈ హైయర్లో ఇదని చూసుకోవాలి. మార్కెట్ అన్నది మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది, 50% రీట్రేస్మెంట్ అయింది ఇంపల్స్. హైయర్ లో ప్రీవియస్గా హైయర్ లో ఫామ్ చేసిందిగా, ఈ లో ప్రొటెక్టెడ్ లో అంటారు దీన్ని. హైయర్ లో ఫామ్ చేసింది, మళ్ళీ ఈ హైయర్ హైని బ్రేక్ చేసేసింది. బాస్ బ్రేకప్ స్ట్రక్చర్. అగైన్ హైయర్ హై ఫామ్ అయింది కదా, ఈ హై ఈ లో కన్సిడర్ చేయాలి. అప్పుడు మనం హైయర్ లో ఫామ్ అయింది, అగైన్ ఈ హైయర్ హైని బ్రేక్ చేసేసింది మళ్ళీ. ఓకే, చేసిన తర్వాత మన నెక్స్ట్ మనం ఏమనుకుంటాం, మార్కెట్ అన్నది హైయర్ హై, హైయర్ లోస్, హైయర్ హై, హైయర్ లోస్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ హైయర్ లో హైయర్ హైని చూసుకుంటాం మనం. ఇక్కడ ఇక్కడ ఈ మధ్యలో ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్ మనకు. రిమైనింగ్ వి డోంట్ నో. ఈ మార్కెట్ అన్నది ఈ 50% వచ్చేసి ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వాలి. బట్ కానీ ఏమైంది, ఈ లాస్ట్ హైయర్లో అనేది బ్రేక్ చేసేసింది. ఇక్కడ లాస్ట్ హైయర్లో ఉంది కదా, ఈ హైయర్లోని బ్రేక్ చేసేసింది. అంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ హైయర్లో లాస్ట్ హైయర్లో బ్రేకప్ చేసింది. సరే, ఓకే, అంతటి వరకు బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ హైయర్ లోన హై ఫామ్ చేసింది. అంటే ప్రీవియస్గా ఏర్పడిన హైయర్ హైని టచ్ కూడా చేయలేదు. అంటే 50% వరకే రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ వచ్చింది. ప్రీవియస్గా కూడా మళ్ళీ ఈ లోవర్లో ఏర్పడిందిగా, ఈ లోవర్లో కూడా బ్రేక్ చేసేసింది. సో మనకి ఇలా మార్కెట్ అనేది హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో బ్రేకప్ స్ట్రక్చర్ అవుతూ ఉంది. మళ్ళీ లాస్ట్ హైయర్లోని బ్రేక్ చేసేసింది. దాన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. అంటే మార్కెట్ డైరెక్షన్, మూవింగ్ డైరెక్షన్ అనేది కంప్లీట్గా దిశ మారింది అని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు. సో ఇదంతా హైయర్ టైం ఫ్రేమ్లో జరుగుతుంది. హైయర్ టైం ఫ్రేమ్లో చూసుకొని మనం లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంటుంది అండ్ డౌన్ ట్రెండ్ ఉంటుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సాలిడేషన్ మనకి ఎలా ఉంటుంది, ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక సపోర్ట్, ఈ రెసిస్టెన్స్ అనుకుందాం, ఇది సపోర్ట్ అనుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇక్కడ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, హై హైర్ లో, హై హైర్ లో, హైర్ హై హైర్ లై, ఇలా మనకు మార్కెట్ అనేది ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంటే దీన్ని కన్సాలిడేషన్. ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటే దాన్ని కన్సాలిడేషన్ ఆర్ రేంజ్ బౌండ్ మార్కెట్ అని అంటారు. సో ఈ విధంగా మనము మార్కెట్ని ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు ఒక చిన్న సెటప్, ఐసిటిక్ కాన్సెప్ట్. సెకండ్ వన్ వచ్చేసి సెటప్. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ ఎక్కడైనా 2 minutes 1 minute కానీ 5 minutes కానీ డెఫినెట్గా ఏర్పడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ ట్రేడ్ సెటప్ ఏంటంటే ఇలా, నేను లైవ్ ఎగ్జాంపుల్ అందులో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే మీకు డ్రా చేసి చూపించానో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. 15 minute టైం ఫ్రేమ్లో నేను ప్రీవియస్ చార్టే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ పెట్టి చూపిస్తాను, ప్లస్ సెటప్ ఏంటనేది కూడా చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మార్కెట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రెండ్స్ మనకి హై వచ్చింది, ఓకే, లాస్ట్ హైయర్లో బ్రేక్ చేసింది ఇక్కడ, అంటే లిక్విడిటీ స్వీప్ అనుకో, ఓకే, మనకు అప్పటికి కన్ఫర్మేషన్ అవ్వలేదు. బట్ మార్కెట్ అన్నది మళ్ళీ ఇంపల్సివ్ మళ్ళీ ఇచ్చింది, రిట్రేస్మెంట్ అయింది మార్కెట్ ఇక్కడ వరకు, ఓకే. ఇక్కడ రీట్రేస్మెంట్ అయిన తర్వాత మనకు ఇక్కడ నుంచి రీట్రేస్మెంట్ అయింది, మార్కెట్ నెక్స్ట్ డే ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఓకే. ఇప్పుడు మార్కెట్ అన్నది మనకు ఈ లోని బ్రేక్ చేసేసిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మనకు ఈ లోని బ్రేక్ చేసేసింది మార్కెట్, ఈ లోని బ్రేక్ చేసేసింది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది లోవర్ హై ఫామ్ చేసింది, తర్వాత మళ్ళీ బ్రేక్ చేసేసింది, తర్వాత మళ్ళీ లోవర్ హై ఫామ్ చేసింది, మళ్ళీ బ్రేక్ చేసేసింది. ఇక్కడ ఈక్వల్ లోస్ ఏర్పడ్డాయి, ఓకే. ఇక్కడ ఈక్వల్ లోస్ ఏర్పడ్డాయి, మార్కెట్ అన్నది మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది, మళ్ళీ బ్రేకప్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, ఇక్కడ మనకు ఈక్వల్ లోస్ ఏర్పడాయి. దాని గురించి కంగారు ఏం లేదు మనకు. అంటే మార్కెట్ ఎక్కడ డైరెక్షన్ అవుతుంది అనేది మనకు ఎవ్రీ టైం ఈ లోని బ్రేక్ చేయాలి, అదే ఇంపార్టెంట్. ఇక్కడ ఎంతవరకు రీట్రేస్మెంట్ అయిన అనేది మనకు ప్రొటెక్టర్లో ఈ హై బ్రేక్ చేయనంత వరకు మన వ్యూ అనేది డౌన్ సైడే ఉంటుంది. లాస్ట్ ఈ హై, ఓకే, ఈ లోని చూడాలి మనం. ఇప్పుడు ఈ హై, ఈ లో, ఈ హైని ఈ లోని చూస్తాం మనం, ఓకే. ఎవ్రీ టైం మార్కెట్ అనేది ఇంతవరకు వచ్చేసింది, ఓకే, ఈ లోని బ్రేక్ చేసేసింది, తర్వాత ఈ లోని కూడా బ్రేక్ చేసేసింది. అప్పుడు ఈ హై, ఈ లో బ్రేక్ చేసిందా చూస్తాం, తర్వాత మళ్ళీ ఈ లోని కూడా బ్రేక్ చేసేసింది, ఓకే. మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, లాస్ట్ ఈ హై ఉంది, ఈ లో ఉంది, బ్రేక్ చేసేసింది, అగైన్ లిక్విడిటీ స్వీప్ చేసేసింది, లాస్ట్ లోవర్ హైని బ్రేక్ చేసేసి మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసేసింది. లాస్ట్ ఈ హై మనకు, ఈ హై ఇంపార్టెంట్, ఈ లో ఇంపార్టెంట్, ఈ లోని కూడా బ్రేక్ చేసింది. లాస్ట్ ఏదైతే లో బ్రేక్ చేసిందో ఇంపల్సివ్, ఈ హైని బ్రేక్ చేయాలి మనం. ఇక్కడ కన్ఫర్మేషన్ అయింది మనకు మార్కెట్. సో ఈ గ్యాప్ ఫిల్ చేసుకొని మార్కెట్ అనేది మూవ్ అయిపోయింది. సో ఇట్లా మనం అనేది మార్కెట్ని అనాలిసిస్ చేస్తాం. లాస్ట్ ఇక్కడ చూడండి, ఈ లో, ఈ హై, బ్రేక్, ఓకే, ఈ లో, ఈ హై, బ్రేక్, లాస్ట్ ఈ హై, ఈ హైయర్ లో, బ్రేక్. మార్కెట్ అనేది అప్ ట్రెండా డౌన్ ట్రెండా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం ఈజీగా మళ్ళీ ఒకసారి మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా చూడండి ఎలా మార్కెట్ మూవ్ అవుతుంది అనేది. లో, ఇది లో, హై, హైయర్ లో, హైర్ హై, హైర్ లో, హైర్ హై, హైర్ లో, హైర్ హై, ఓకే. ఈ లాస్ట్ ఈ లో బ్రేక్ చేయనంత వరకు మన వ్యూ బులిష్గానే ఉంటుంది. నెక్స్ట్ ఏం ఏర్పడాలి, హైయర్లో ఏర్పడి హైర్ హై ఏర్పడాలి. బట్ ఈ లోని బ్రేక్ చేసేసింది, లోవర్ హై ఏర్పడింది,
లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై ఇలా ఏర్పడింది. ఓకే, మనకి ఇక్కడ దీన్ని ఇప్పుడు ఎలా డ్రా చేసుకుంటాం అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. ఇది ఓవరాల్గా మార్కెట్ అనేది ఇది. మళ్ళీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది, అది తర్వాత చూద్దాం. మనం ఒకే వీడియోలో మొత్తం ఎక్కువ లెంతీ అయిపోతుంది. ఇక్కడ మనకు సెటప్ ఏందనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్, ఇప్పుడు డౌన్ ట్రెండ్ వస్తుంది అనుకుందాం. డౌన్ ట్రెండ్ వస్తుంది. ఓకే, డౌన్ ట్రెండ్ ఇది లోవర్ హై, లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, లోవర్లో ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఈ లోవర్ హైని బ్రేక్ చేయాలి, లోవర్ హై బ్రేక్ చేసి హైయర్ లో ఫామ్ అవుతుందో, లోవర్ హై బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఆర్డర్ బ్లాక్ ఉండాలి మనకు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు. దిస్ ఈజ్ ద రైట్ టైం. మార్కెట్ అనేది ఏం చేసింది, ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఇక్కడ ఎంత అంటే ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ మీరు వినుండరు ఫ్రెండ్స్. అది బ్యాంక్ నిఫ్టీలో లైవ్ ఎగ్జాంపుల్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఏదైనా చూస్తే మీరు ఎగ్జాంపుల్ చూస్తే నాకు చెప్పండి. ఓకే, మార్కెట్ అన్నది ఈ హై, ఈ లో, ఈ హై ఓకే ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళింది మార్కెట్, బ్రేకప్ స్ట్రక్చర్. నెక్స్ట్ అగైన్ ఏంటి మన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, అదొక కాన్ఫ్లుయెన్స్. ఓకే, ఈ 50% నేను ఫిబొనాచి 50% పెడుతున్నా, 50% ఉందా లేదా చూస్తున్నా. ఎగ్జాక్ట్లీ 0.25 లెవెల్ అంటే మనకు గోల్డెన్ రేషియో ఫిబొనాచి ఆప్టిమల్ ఎంట్రీ పాయింట్కి వచ్చింది. 0.2 లెవెల్ ఆర్ 0.75 లెవెల్ ఇది. ఓకే, ఈ లెవెల్కి వచ్చిన తర్వాత డిస్కౌంట్ ఏరియాలో మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది మనకి. ఇక్కడ అగైన్ మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మనకు మార్కెట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇక్కడ ఇది ఎఫ్విజి. దిస్ ఇస్ ద ఆప్టిమల్ ఎంట్రీ, ఇది ఆప్టిమల్ ఎంట్రీ. మీరు ఇక్కడ ఎంట్రీ అయితే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ అయింది ఎఫ్విజి, మనకు స్టాప్లో వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లాస్ట్ బేరిష్ డౌన్ క్లోజ్ క్యాండిల్, ఇది స్టాప్ లాస్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు ఈ క్యాండిల్, ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ ఇది. ఓకే, టార్గెట్ వచ్చేసి 1:2, మినిమం 1:2 ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై. ఓకే, ఈజీగా మనకు 1:2 ఈజీగా అచీవ్ అయిపోయింది. నెక్స్ట్ అట్లాగే అదే రోజు మళ్ళీ సేమ్ ఒక హై, ఈ హైని ఈ లోను కన్సిడర్ చేసుకుంటే మనకు మార్కెట్ మళ్ళీ ప్రీవియస్ హై మళ్ళీ బ్రేక్ వచ్చేసింది. అగైన్ మళ్ళీ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, మనకు స్టాప్ లాస్ ఏంది, ప్రీవియస్ క్యాండిల్ యొక్క బేరిష్ క్యాండిల్ యొక్క ప్రీవియస్ లాస్ట్ కన్సెక్యూటివ్ క్యాండిల్. దీస్ ద ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. 2 కాన్ఫ్లుయెన్స్ ఉంది మనకు. సో ఇక్కడ ఎంట్రీ ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మాస్టర్ క్లాస్, మీరు ఇలాంటి క్లాస్ తెలుగులో మీకు ఎవరు చెప్పి ఉండరో. దిస్ ఇస్ ద స్టాప్ లాస్, లాస్ట్ బేరిష్ క్యాండిల్ యొక్క ఇది మనకు ఆప్షన్లో, నాకు తెలిసి ఆప్షన్లో డౌన్ ఉంటుంది, ఆప్షన్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బట్ ఇంట్లో మనకు ఇండెక్స్లో మనం కన్సిడర్ చేయాలి 1 or 3 to 4, 5 పాయింట్స్ డౌన్ వస్తుంది ఆప్షన్లో. ఓకే, దాన్ని కన్సిడర్ చేద్దాం. బట్ ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవాలి మనం. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయింది, అటాక్. ఎగ్జాక్ట్లీ మీకు అసలు ఊహించలేనంత ప్రాఫిట్, అసలు 1:100%. దీస్ ద ఆప్టిమల్ ఎంట్రీ. ఓకే, మార్కెట్ అనేది బ్రేకప్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడ అయిన తర్వాత లిక్విడిటీ స్వీప్ చేసేసి లాస్ట్ ఈ హైయర్లోని, ఇక్కడ లాస్ట్ ఈ హైయర్లో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది లాస్ట్ ఈ హైయర్లోని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ మీకు ఇక్కడ బ్రేకప్ చేసిన తర్వాత మార్కెట్ బ్రేక్ చేసేసింది. ఇక్కడ మార్కెట్ ఈ లోన్ బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏర్పడింది, ఆర్డర్ బ్లాక్ ఏర్పడింది. అండ్ బ్రేక్ చేసిన తర్వాత రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో ఇదంతా లిక్విడిటీ. సో ఇట్లా మనం మార్కెట్ అనేది ఈజీగా, ఇప్పుడు నేను చెప్పిన ఈ సెటప్ వచ్చేసి చాలా చాలా ఈజీగా పనిచేస్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. మీరు డైలీ 1 ట్రేడ్ ఆర్ 2 ట్రేడ్స్ డెఫినెట్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. మొత్తానికి వీడియో అయితే ఇది.
ఇంకా మీకు మార్కెట్ స్ట్రక్చర్, అడ్వాన్స్డ్ మార్కెట్ స్ట్రక్చర్, లిక్విడిటీ అంటే ఏంటి, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, మనం ఈజీగా ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా డిస్కషన్ చేద్దాం. బట్ మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చినా ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.